వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఏంజిల్స్, అసెంజర్స్, ప్లీజ్ చెప్పండి. వీడియో చూస్తున్న ఒక కలెక్టివ్కి ఈరోజు మీరు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు అమావాస్య రోజు వాళ్ళకి మీరు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ దగ్గరికి కొంతమంది అటానమస్గా కొన్ని వస్తువులు తీసుకొని, మొబైల్ కావచ్చు, ఇంకేదైనా తీసుకొచ్చి కొంచెం చెక్ చేయమని అలా ఇలా చెప్తారంట. కొత్త వస్తువులు ఏది ఇచ్చినా కూడా దాన్ని చేత్తో అంట ముట్టుకోవద్దు. ఇంకా చెప్పండి ఏంజిల్. ఒక రకంగా ఇవి లైఫ్ నుంచి మనకి పడి ఏడుస్తున్న వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా సౌండ్ వచ్చినా, ఇంటి దగ్గరికి కానీ గుమ్మం దగ్గరికి కానీ ఎవరైనా వచ్చి ఎవరైనా సడన్గా వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తే చూస్తూ ఉండండి. ఎవరు వస్తున్నారు మీ ఇంటి దగ్గరికి, ఎవరు మీ గుమ్మం దగ్గరికి వస్తున్నారని చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఈరోజు మీకోసం ఒక ఏదైనా జ్యూస్ కానీ సలాడ్ కానీ మీరు ఏదైతే తింటారో అది రేపొద్దున తయారు చేసుకోవడానికి ఈరోజంటే ప్రిపరేషన్ చేసుకోండి. మీరు ఎక్కువగా ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు. ఫుడ్ తీసుకోమని చెప్తున్నారు, హెల్తీ ఫుడ్. కొంతమంది బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలని అడుగుతున్నారంట. సో నాకు తెలిసి మీరు ఒక మంచి జాబ్లో కానీ మంచి వ్యాపారం కానీ చేస్తూ ఉండాలి. లేదంటే కూడా మీ ఫ్యామిలీలో మీరు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటూ ఉండాలి. సో కొంతమంది చూడలేని వాళ్ళు ఏంటంటే ఇదిగోండి యాక్టింగ్ పర్సన్స్ మీ దగ్గర నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనకాల తగలపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అంటే అందరిని అనుమానించాలని కానీ మీ పరిస్థితి మీకు తెలిసిపోతుంది కదా ఎలా ఉందనేది. సో మీకు ఎంతవరకు రీజనేట్ అయితే అలా రీజనేట్ చేసుకోండి, ఓకేనా? నోబడీ అగైనెస్ట్ యూ, దట్స్ గాడ్స్ ప్లాన్. మీ ముందు ఎవరు నిలబడలేరండి. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళెవ్వరూ కూడా మీ ముందు నిలబడలేరు. వాళ్ళు ఎన్ని కుట్రలు పని, ఎన్ని కుతంత్రాలు చేయని, ఎన్ని నిమ్మకాయలు తిప్పుకొని ఏవి కూడా మీ ముందు ఏం నిలబడు. దేవుడు మీ సైడే ఉన్నాడు, న్యాయం మీ సైడే ఉన్నాడని చెప్తున్నాడు. ఈ వీడియో మీకు రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయండి. అండ్ మీ పర్సనల్ థింగ్స్ ఏవైతే లేడీస్ ఉంటారో లేడీస్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు యూస్ చేసిన థింగ్స్ అవి ఉంటాయి కదా, వాటిని డస్ట్బిన్ చేసేటప్పుడు కానీ వాటిని కొంచెం అందరికీ కనిపించే విధంగా కాకుండా కొంచెం సీక్రెట్ ప్లేస్లో అంతా పెట్టండి అని చెప్తున్నారు. ఆన్మాల్గా పెట్టుకోండి. ఇంకా ఎవరైతే చేశారో మీ వెనకాల షిట్ వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయిపోయిందండి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినందుకు మీ దగ్గర ఏమైనా తీసుకెళ్ళి వెంటనే వాళ్ళకి రివర్స్ అయిపోయిందంట. సో వాళ్ళు ఒక రకంగా మిమ్మల్ని చూసి ఇప్పుడు భయపడుతున్నారు కానీ బయటకు నవ్వుతూ మాట్లాడుతున్నారు. కొంతమంది కావాలనే మీతో ఈరోజు మాట్లాడడానికి వస్తూ ఉంటారంట. సో మీరు వాళ్ళని పెద్దగా పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచించొద్దు. జస్ట్ చూసి అలా వదిలేయండి, అంతే. యాడ్ వస్తుంది అన్నట్టుగా చూసి వదిలేయండి. మీకు సంబంధించిన వాళ్ళు కానీ కొంచెం నెగిటివ్ వైబ్స్ తెస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం ఒంట్లో బాగుంటలేదు, అలా మీకు ఏమైనా అనిపిస్తే సిమ్టమ్స్ జస్ట్ చూసంటే వదిలేయండి. మాస్టర్ మ్యార్లిన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. మీరు ఏంజిల్స్ని ఇప్పుడు మనకి ఇబ్బంది పెట్టే ఈవెల్ ఫోర్సెస్ మన చుట్టూ చాలా ఉంటాయి కానీ మన దాకా రావు. ఎందుకంటే మనల్ని ప్రొటెక్ట్ చేసిన గాడ్ ఉంటాడు కదా, తను మనల్ని సేవ్ చేస్తూ ఉంటాడనమాట. అలాగే ఏంజిల్స్ అందరికీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక గాడ్ ఉంటాడు. సో మీరేమంటారంటే మా లైఫ్లో ఇప్పుడు యానిమల్ దేవుడ్స్ ఉంటారు కదా, ఏంజిల్స్ కావచ్చు, లేదా సింహం కావచ్చు, పులి కావచ్చు, ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క యానిమల్ దేవుడు ఉంటాడు, వాహనం అంటారు. సో ఆ విధంగా మాస్టర్ మార్లిన్ అనేతను కూడా ఒక గాడ్, ఒక ఏంజిల్. దీనికి మీ కంట్రోల్లో లేని దానికి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే అది మీ దాకా రాకుండా కాపాడే ఒక గాడ్ అనమాట. సో మీరు మాస్టర్ మార్లిన్ వీలైనంత సార్లు 11 సార్లు లేదా 108 సార్లు మాస్టర్ మార్లిన్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో, అది అనుకోండి. సో మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీ లైఫ్లో ఆ మాస్టర్ మార్లిన్ బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటూ, ఆ ఏంజిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఈవిలైజ్ కావచ్చు, నరదిష్ట అంటారు కదా, అలాంటివి మీ దగ్గరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాస్టర్ మార్లిన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ.
మాస్టర్ మ్యార్లిన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ అని 108 సార్లు అనుకోండి, లేదా 11 సార్లు అనుకోండి. దానివల్ల ఏంటంటే మీ చుట్టూ ఉన్న ఎనర్జీ అనేది క్లెన్స్ అయిపోతుంది. మన చుట్టూ ఇప్పుడు జై శ్రీరామ్ కానీ ఆమెన్ అని కానీ, లేదా అల్లా దేవుని తలుచుకోవడం, వాళ్ళు నమాజ్ చేస్తుంటారు కదా, అది ఈ ప్రక్రియ ఏదైనా కూడా ప్రొటెక్షన్ అనేది ఒకటే. దేవుడు ఏదైనా కూడా మీకు ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు కదా. సో ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు దేవుని అనేది ప్రేయర్ చేసుకోండి. సో పాజిటివ్గా ఉండండి. మీ వెనకాల ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అయ్యి మీ దాకా రానివ్వట్లేదు మీ ఏంజిల్స్. సో మీకు సైన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మీరు జస్టిస్లో వెళ్తున్నారు, మంచి దారిలోనే వెళ్తున్నారని ఏంజిల్స్ చెప్తున్నారు. సో అలాగే ఉండండి, ప్రౌడ్గా ఉండండి అండ్ బీ ప్రౌడ్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్నా, మ్యారేజ్ గురించి కానీ, లవ్ గురించి కానీ, లేదా జాబ్ గురించి కానీ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.